సో మరోపక్క మీకు కూడా తీవ్రమైన బెదిరింపులు వచ్చాయి ఎలక్షన్ల ముందని చెప్పి కూడా మేము విన్నాం. ఎంతవరకు అంటే ఎలాంటి మీరు బెదిరింపులకి పాల్పడ్డారు, దాన్ని ఎలా ఎదుర్కొన్నారు? ఏముందని ఇప్పుడు నాకు ముందే డిసైడ్ అయ్యి ట్రై చేశా. మా ఆవిడకి ముందుగా చెప్పే విషయం నాకు ఎందుకో మాట్లాడాలనిపిస్తుంది, నేను మాట్లాడితే కొంచెం జనాలు చైతన్యవంతం అవుతారన్నా. సరే నీ ఇష్టం అనింది. వ్యాపారం ఉంది, కమిడియన్గా చేస్తున్నా, వ్యాపారం మంచి వ్యాపారం. ఫ్రాంచైజీలు నాశనం చేశారు, ఫ్రాంచైజీలు రానికుండా చేశారు, వచ్చిన ఫ్రాంచైజీలు ఆపేశారు, అడ్వాన్సులు రానికుండా చేశారు, భయంకరంగా ఫోటోలు మాఫింగ్ చేసి పంపించారు మా ఆవిడికి. కానీ ఏరే వాళ్ళతో లింకులు పెట్టడం, సీనియర్ ఎన్టీఆర్ గారికి మా ఆవిడికి. సో ఇవన్నీ భరించా. నేను పోతా ఉంటే వెనక 2 కార్లు వేసుకొని తిరగడం, నేను కూడా తప్పించుకోవడం జరిగింది. ఎందుకంటే మనకు తెలిసిన థ్రెట్ ఉందని సంగతి మనకు తెలుసు, మన ప్రాణహాని ఉందని తెలుసు. సేద ఇప్పుడు నేను 10 మంది పోయి ఒకటి సింగల్ కొట్టే నేను కొట్టలేనా? సోగరాత్రిలో వచ్చి మా ఇల్లు డోర్లు కొట్టడం, ఏదో అనుమానంగా జరగడం ఉన్నాయి. సో నేనేం బెదరలేదు, భయపడలేదు. కేవలం ఎందుకంటే ఈ మహానుభావుని, ఈ అరాచకుణ్ణి, ఈ కిరాతకుణ్ణి ఆంధ్రప్రదేశ్ నుంచి గెంటెయ్యాలి అంటే నాలాంటోడు, చదువుకున్నోడు, ఎంతో కొంత మాట్లాడగలిగినోడు, నా వంతు నేను పార్టీకి సహాయపడాలని నేను కండువ వేసుకొని దిగాను. ఈరోజు నిలబడ్డాను. 160 సీట్లు మహానుభావులు తెచ్చుకోగలిగారు. మన వల్లని కాదు, అందరూ చైతన్యవంతం. శ్రీరెడ్డి కావచ్చు, అనిల్ లాంటి వాళ్ళు కొంతమంది సోషల్ మీడియా వేదికగా కేవలం తిట్టడానికి మాత్రమే చాలా కాలం వాళ్ళు పనిచేయడం కూడా జరిగింది. చాలా అంటే కొంతమంది ఫ్యామిలీస్ కూడా ఆందోళన కూడా గురయ్యారు వాళ్ళు మాట్లాడు కూడా. సో దాని గురించి మీరేం మాట్లాడారు? ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఏముందిలేండి, బోరుగడ్డ అనిల్ కావచ్చు, పంచు ప్రభాకర్ కావచ్చు, అదేవిధంగా ఈ డకాయిట్ పోసాని కావచ్చు, పోరంబో, అదేవిధంగా ఈ వేణుస్వామి డకాయిట్ కూడా ఏంటంటే డబ్బులు అకౌంట్లో వేయడం, ఏదో పేపర్ పంపించడం, దాన్ని పట్టుకొని తిట్టడం. ఈరోజు ఏమైంది? ఈ ముందు ఎట్టపోయింది, రేపు ఎక్కడికి ఉంటుంది? పేటీఎం కోతి నా కొడుకులు పేటీఎం కుక్కలు ఉన్నారు ఈరోజు చెప్పాలంటే. వాస్తవంగా ఎట్టపోయారు వాళ్ళు? ఆర్పీ 4వ తారీఖు దాటిన తర్వాత ఎంతో తేలుస్తూ ఉన్నారు. 4వ తారీఖు వచ్చింది, 165 సీట్లతో గెలిచా. ఈరోజు నీకు దమ్ము ఉంటే, నా ఎదురుపడే దమ్ము మీ వైసీపీ కుక్కలకి, మీ పేటీఎం బ్యాచ్లకు ఉన్నాయా? రంటే నా పట్టుకోగలరు ఆర్పీని మీరు అసలు. నేను ఆ రోజు మా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా, మాకు విపరీతమైన ప్రాణహాని ఉన్నా, మీలాంటి మీ వైసీపీ మమ్మల్ని చంపేస్తారని తెలిసినా కూడా ధైర్యంగా నిలబడ్డాడు కిరాక్ కార్పనేవాడు. కాబట్టి నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నేను ఏమీ లేనప్పుడు కూడా నిలబడ్డా. మీలాగా మీ జగన్ ఎదురుగా ఉండి నేను తిట్టలేదు. కాబట్టి వీళ్ళందరూ కూడా డబ్బులు తీసుకొని ఇష్ట ప్రకారం మన ఇళ్ళలో కొడతారు. ఇప్పుడు శ్రీరెడ్డికి వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళ అమ్మను పట్టుకొని నేనంటే అది సంస్కారం. అది పోసల కృష్ణమ్మను పట్టుకొని చిరంజీవి గారిని పట్టుకొని తిడతారు. చిరంజీవి గారికి వీడుకున్నటువంటి విభేదాలు ఏమున్నాయి? నువ్వు ఆయన దాంట్లో చేసావు, ఆ రోజు ఓడిపోయినావు, ఆయన పార్టీ వద్దనుకొని వెళ్ళిపోయాడు. అందరితో అయిపోయింది. అది ఒకసారి 2 సార్లు అడిగినావు, అన్నిసార్లు అడగాల్సినంత అవసరం ఆయన మీద ఏముంది? చిరంజీవి గారు కావచ్చు, మిగతా సినీ సెలబ్రిటీస్ ఆ రోజు అంటే సినిమాని కాపాడని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన గేట్ దగ్గర నుంచి నడిపించారు, సినీ వర్గాల్ని అవమానపరిచారని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. ఖచ్చితంగా ఈరోజు అందరూ కలిసికట్టుగా ఒక నిదానంతో ఒక మాట మీద ముందు వచ్చి ఈరోజు కూటమిని కూడా గెలిపించడం జరిగింది. అంటే సినీ పరిశ్రమకి ఇక ముందు మంచి రోజులు వచ్చాయనుకోవచ్చు. సార్ ఆ రోజు మీకు తెలియదు కానీ పాపం ప్రభాస్ గారు కావచ్చు, చిరంజీవి గారు దండం పెడతా ఉంటే ఈ థియేటర్ల విషయంలో ఆ వీడియో తీసి పెట్టడం కావచ్చు, తర్వాత ప్రభాస్ గారిని కానీ పాపం మన హీరోలు ఎవరైతే మహేష్ బాబు గారిని వీళ్ళందరినీ ప్రపంచంలో రికార్డులు సృష్టించినటువంటి మన రాజమౌళి గారిని కానీ అందరినీ నడి రోడ్డు మీద ఇంటి ముందు నిలబెట్టి, కారు పార్కింగ్ స్థలం నిలబెట్టి, వాళ్ళ దగ్గర ప్రెస్ మీట్ పెట్టించి పాపం బిక్కుమంటూ ఏంద్ర మనకి కర్మ అంటే సీఎం ఏం చెప్తే జరగాలి. సినిమాటోగ్రఫీ మంత్రి ఆ డకాయిట్ నా కొడుకు పేరుని నేను పక్కన పెట్టి, ఇది నిజంగా చెప్పాలంటే ఒక్కొక్కరు అంత స్టార్ హీరోలు అంత ఈజీగా అయిపోతారా? నువ్వు గెలవాలంటే ఇలాంటి వైసీపీ కుక్కలు ఏదో ఒక విధంగా భయపెట్టో, భయభ్రాంతులు గురి చేసో ఓట్లు ఇప్పించుకున్నా గెలుస్తారు. కానీ రిగ్గింగ్లు చేసినా ఒక స్టార్ అవ్వాలంటే ఈ పేరుని కొడుకు పేరుని కిట్టు స్టార్ అవుతాడా? ఏ పక్క నుంచి అవుతాడు వీడు? ఎవడవుతాడు? ఈ వైఎస్ఆర్సీపీ కుక్కలు ఏమన్నా స్టార్లు అవ్వగలిగారా? ఈరోజు ఎవరయ్యారు? మహేష్ బాబు గారు అంత కష్టపడి ఆయన అందాన్ని కాపాడుకొని చిన్న మొటిము కూడా రానియకుండా ఆ డ్రై స్టైలు, హెయిర్ స్టైలు, నాన్ వెజ్లు తినకుండా నాగార్జున గారు కావచ్చు, ఈరోజు చిరంజీవి గారు ఆ వయసులో కూడా 70 చిల్లర వయసులో కూడా నిలదొక్కుని అంత స్థాయిలో వాళ్ళు ఉంటే ఈరోజు వాళ్ళని పట్టుకొని నడి రోడ్డు మీద నిలిపినప్పుడు అయిపోయింది కదా. ఆ స్టార్లు నిలబెట్టాడు, మనోడు స్టార్లో కలిసిపోయాడు. ఈరోజు ఏమీ లేదు. ఈరోజు అపోజిషన్ లేదు. ఈరోజు అసెంబ్లీకి వెళ్తే అపోజిషన్ లేదు. ఈరోజు పులివర్తి నాని గారి మీద దాడి చేశారు, ఆయన గెలిచారు. మాచర్లో దాడి చేసి గెలిచారు. తెనాల్లో సుధాకర్ గారిని కొట్టి ఆయన గెలిచాడు. ఈ దాష్టికాలు ఎన్ని రోజులు ఉంటాయి? నగిరిలో వాడిపోయింది. మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 2,50,000 అత్యధిక మెజార్టీ ముందుకు వెళ్తా ఉన్నాడు. ప్రశాంత్ గారు 40,000, ఉదయగిరి గెలిచారు, కాకల సురేష్ గారు, ఆనవనారాయణ గారు ఆత్మకూరు గెలిచారు, కావల కావ్యకృష్ణారెడ్డి గారు గెలిచారు, సరేపల్లి ఈయనకి మన ఎవరు సోమిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు, జయశ్రీ గెలిచింది. ఇటు చూస్తే కురుకొండ రామకృష్ణ గారు గెలిచారు.
నెల్లూరులో 10కి 10 రావడం అనేది ఒక చరిత్ర. నెల్లూరునే కదా దాదాపు 8 జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన మొత్తం క్లీన్ చీప్ చేసేసింది. ఇంత వ్యతిరేకత రావడానికి ప్రజల్లో కారణం ఏంటి అనుకో సార్? ఒకటే సార్, ఒకటి పథకాలు అనేటివి కొన్ని మనం ఇచ్చేసిన తర్వాత కొన్ని అవ్వకపోవచ్చు, కొన్ని అవ్వచ్చు, కొన్ని అబద్ధాలు కూడా కావచ్చు. అందులో ఓటమి కూడా కొంతవరకే మనల్ని అవహేళన చేస్తుంది, ఆవాహన చేసుకుంటుంది. కానీ ఎప్పుడైతే సంబంధం లేని గంజాయి, ఏదో ఫారిన్ కంట్రీస్లో ఉండే గంజాయి కావచ్చు, ఇసుక దందాలు కావచ్చు, అక్రమంగా కేసులు కావచ్చు, ఏరే వాళ్ళు అంటే అసెంబ్లీలో బూతులు కావచ్చు, చంద్రబాబు నాయుడు లాంటి ఒక గొప్ప విజనరీని, ఒక లెజెండరీ పర్సన్ని, ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని, మన లోకేష్ బాబు గారిని, వీళ్ళందరినీ కూడా అందరూ వింటున్నాం. వయసుకు వచ్చిన ఆడకూతులు కావచ్చు, అందరూ వింటున్నాం. కానీ పచ్చి బూతులు తిట్టడం ఇవన్నీ కూడా అందరి యొక్క మనసులు విరక్తి పొందడం కూడా ప్రథమ కారణమైంది. ఈరోజు పథకాలు మాత్రమే కాదు, పథకాల వల్ల మాత్రం అతను ఓడిపోలేదు. పథకాల వల్ల అయితే కనీసం ఒక 50 సీట్లను వచ్చేటివి. ఇది చేసేట్టు చూసారా? హత్యా రాజకీయాలు, ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద ఎదురు తిరగడం, ఎవరు మాట్లాడితే వాళ్ళని కించపరచడం. సజ్జన భార్గవ రెడ్డి అని ఒకరిని తిప్పి సోషల్ మీడియాగా వాడిని మీడియేటర్గా పెట్టి, ఆడవాళ్ళని మార్పింగులు పెట్టి, ఫోటోలు పెట్టి, ఇట్లాంటి చేష్టాల వల్ల ఎవరైనా సరే, నీ రెడ్డి కావచ్చు, నీ క్రిస్టియన్ కావచ్చు, నీ సొంత మనిషి కావచ్చు, కానీ పథకాలు నువ్వు తప్పు చేసినా నీకు ఓటేస్తావు. కానీ ఈ అసభ్య పదజాలాలు, ఈ అసభ్యకరమైనటువంటి అన్యాయమైన అవినీతి పనులు చేసినప్పుడు ఇవన్నీ వస్తాయి.